బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పవర్ స్టార్ నటించిన లాస్ట్ మూవీ ఓజీ రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని నైజాం లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కానీ లాంగ్ రన్ లో ఓవరాల్ గా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా ఓపెనింగ్స్ వరకు మాత్రం పవర్ స్టార్ ఎప్పటికప్పుడు తన సినిమాలతో మాస్ రచ చేస్తూనే ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమే రిలీజ్ అవ్వగా మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ మాత్రం ఇంపాక్ట్ నైతే బాక్సాఫీస్ దగ్గర చూపించలేకపోయింది. ఓవరాల్ గా అన్ని ఏరియాలలో కూడా భారీ లెవెల్లో సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ కి మంచి మార్కెట్ ఉన్న నైజాం లో కూడా ఈ సినిమా ఇప్పుడు భారీ లెవెల్లోనే నష్టాలను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. మొత్తం మీద ముందు ఉన్న బస్ దృష్ట్యా 50 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇవ్వడానికి బయర్ సిద్ధమైనా కానీ లాస్ట్ మినిట్ లో బిజినెస్ తగ్గి ఓవరాల్ గా టికెట్ హైక్స్ లాంటివి లేకపోవడంతో 46 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సినిమా ఇక్కడ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఓపెనింగ్ డే ఇంపాక్ట్ నుండే కలెక్షన్ల పరంగా పెద్దగా అంచనాలను అందుకోలేకపోయిన సినిమా వీకెండ్ లో ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక రికవరీ వైజ్ మొదటి వారం మొత్తం మీద తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఇప్పటి వరకు 15 కోట్లకు పైగానే రికవరీని బాక్సాఫీస్ దగ్గర సినిమా సొంతం చేసుకోగా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా 30 కోట్లకు పైగానే ఉంది. ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ లో సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే 28 కోట్లకు అటు ఇటుగా లాస్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది నిజంగానే తీవ్రంగా నిరాశపరిచే విషయమని చెప్పవచ్చు. మరి రెండో వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ను చూపించి నష్టాలను సినిమా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.